ఇంత వైవిధ్యం ఉంది అడవుల్లో, హౌ కమ్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద సాప్లింగ్స్ అని అడిగితే దాని స్పెషల్ ఫోకస్ పెట్టలేదంటే, సో ఐ రిక్వెస్ట్ యూ టు డెవలప్ plant nurseries which will be more about wildlife species. మరి దాదాపు 300, 400, 500 మొక్కలు జాతుల్ని మనం తీసుకొచ్చి వైల్డ్ నర్సరీస్ లో పెంచాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు ప్రత్యేకత అవసరం ఉంటుందంటే 50% 2047 గోల్ 50% గ్రీన్ కవర్ అవ్వాలంటే ఇప్పుడు ఉన్న 22% ఇది పెరగదు. మిగతాదంతా అదర్ దెన్ డినోటిఫైడ్ ఏరియాలోనే పెరగదు. ఇది నగర వనాలు కావచ్చు, లేదంటే మిగతా మన ఎక్కడైతే అర్బన్ ఏరియాలో కావచ్చు, లేదంటే ఇట్ కుడ్ బి ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్, ఇట్ కుడ్ బి స్కూల్స్, ఇట్ కుడ్ బి మల్టిపుల్ స్మాల్ ప్యాచెస్. సో వీటికి టు క్రియేట్ మినీ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ వీ హ్యావ్ టు డెవలప్ ఫారెస్ట్ స్పీషీస్ ఇన్ బిగ్ వే. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ హ్యావ్ టు డూ. దీనివల్ల గిరిజన గ్రామాల్లో కూడా మీరు నర్సరీలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల ద్వారా అడవి సేకరించి అరుదైన జాతుల్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి నర్సరీ నుండి 1000 నుండి ఒక 2000 మొక్కలు పెంచినా కానీ మన రాష్ట్ర వైవిధ్యం మరింత బలంగా సమృద్ధిగా పెరుగుతుంది. అలాగే వీటితో పాటు ఎకో టూరిజం కూడా మనకి ప్రత్యేక పరిస్థితుల్లో మనకి చూస్తే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, దీని ద్వారా చాలా ఉద్యమాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో సుమారు 4 లక్షల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్, నోటిఫైడ్ ఫారెస్ట్ భూముల్ని ట్రైబల్స్కి ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా ఈ ట్రైబల్స్ ఫ్యామిలీ లైవ్లీహుడ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మన అడవులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది. అంటే మీరు ఈ పోడు వ్యవసాయం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, కానీ వాళ్ళని మనం ఎలాగా వాళ్ళకి లైవ్లీహుడ్ పోకుండా, వాళ్ళకి జీవితాలం పోకుండా మనం ఎలా వాళ్ళని హ్యాండిల్ చేయాలి, మన అడవిని ఎలా సంరక్షించుకోవాలి. కొన్నిసార్లు మీకు కూడా ఫీల్డ్స్ క్షేత్రస్థాయిలో మీకు టఫ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. సో మేము అందుకనే ఈ ప్రభుత్వం కొత్తగా ప్లాన్ చేసిందంటే ఎకో టూరిజం. ఇది అడవుల్లో అద్భుతమైన అందమైన ప్రాంతాలు ఉన్నాయి, సాధారణ ప్రజలకి తెలియవి. సో ఎకో టూరిజం ద్వారా ప్రజల్ని ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఇవ్వవచ్చు. అలాగే దాని ద్వారా ఈ వారి జీవనోపాధి కోసం ఈ మన కొట్టేసుకుంటూ వెళ్ళిపోతామంటే మనం తిరిగి దాన్ని అంటే వాళ్ళు కొట్టేసి తిరిగి మన లైవ్లీహుడ్ చేసుకున్నంత ఫాస్ట్గా మొక్కలు పెరగవు. కాబట్టి సో మీరు ఒక మేజర్ రోల్ ప్లే చేయాల్సి వస్తుంటే ఎకో టూరిజం దాంట్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలకు ఎలా కల్పించాలి, దాని మీద ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి, అవన్నీ కూడా మీకు తెలియజేయాల్సిన అవసరం. ఇది ఒక రోజులో జరగదు కానీ బట్ ఇంక్రిమెంటల్గా ఐ థింక్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ సస్టైనబుల్ లైవ్లీహుడ్. అంతేగాని నోటిఫైడ్ ఫారెస్ట్లు చేసుకుంటే కదా అది ఒక రోజులో అవ్వదు కానీ బట్ సమ్హౌ యూ హ్యావ్ టు టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్. అలాగే మన భారతదేశం దాదాపు 22,000 కోట్ల రూపాయలు టింబర్ మనం దిగుమతి చేసుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు మీకు ఈ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు నేను ఒకసారి మీ అందరికీ సభాముఖం కూడా కోరుతున్నాను. ఉదాహరణకి ఏటికొప్ప బొమ్మలు చేయడానికి అంకుడి చెట్టు కానీ, బొమ్మలు మన కొండపల్లి బొమ్మలకి తెల్ల పొనికి చెట్టు అండి. ఈ చాలాసార్లు మేము ఏటికొప్ప ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అంకుడి చెట్లు మేము చాలా అరుదుగా ఉంటాయి, మాకు వుడ్ బ్యాంక్స్ లేవు, మేము ఏం చేయాలి చెప్పండి, మేము ఉన్న కొట్టేసుకుంటాం అంటే మా జీవనాధారానికి అటవీ శాఖ అధికారులు మా కేసులు పెడుతున్నారంటే ఒకటి మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు, ఒకసారి ఆ బాధ్యత వాళ్ళ జీవనోపాధిని కూడా దెబ్బకొడుతుంది. ఒక పొలిటికల్ వ్యవస్థకి ఇది కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్. అందుకని వీ కేమ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ వుడ్ బ్యాంక్స్. ఈ వుడ్ బ్యాంక్స్కి దేనికి పెట్టాల్సి వస్తుంటే ఒకటి వాళ్ళకి ఛాలెంజ్, వాళ్ళకి కావాల్సినంత నిరంతర సరఫరా ఉండాలి వుడ్ ఒకటి, అదొకటి మీరు స్థానికంగా డినోటిఫైడ్ ఏరియాస్లో మీరు ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. 2 తెల్ల పొనికి చెట్టు, దీని ఛాలెంజ్ ఏంటంటే తెల్ల పొనికి కొండపల్లి బొమ్మలు చేసినట్టు ఇది అంత తేలిగ్గా పెరగదు, సర్వైవల్ రేట్ చాలా తక్కువ దీనికి తెల్ల పొనికి. సో దట్ పార్ట్ యూ హ్యావ్ టు, ఈ సర్వైవల్ రేటు పెంచేలా ఏం చేయాలనేది మీ హ్యావ్ టు డూ గ్రేట్ రీసెర్చ్ అన్నట్టు. అండ్ మీరు బట్ ఆ ఏటికి మన కొండపల్లికి ఆ ఛాలెంజ్ ఉంది విచ్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ పార్ట్. సో దట్ ఆల్సో వాంట్ టు పుట్ ఇట్ ఇన్ యువర్ లిస్ట్ టుడే.
సో 22,000 కోట్ల విలువైన టింబర్ని మనం దిగుమతి చేసుకున్నప్పుడు ఫారెస్ట్ అంటే మేజర్గా మేమందరం చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు కానీ మేమందరం మాట్లాడుకుంది ఏంటంటే విచ్ ఐ వాంట్ బ్రింగ్ ఇట్ యు నోటీస్ టుడే. ఫారెస్ట్ హాస్ బికమ్ ఎ రెగ్యులేటరీ బాడీ. అంటే ఇది బ్రిటిష్ రూల్ చేసినప్పుడు ఇది వారికి ఆదాయ మార్గమైంది అటవీ సంపద. కానీ మనం వచ్చేటప్పటికి ఇట్ హాస్ బికమ్ మీర్ ప్రొటెక్టివ్ ఏజెన్సీ ఆర్ రెగ్యులేటరీ బాడీ తప్ప ఇట్ ఈస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ. సో దాని మీద సక్సెసివ్ గవర్నమెంట్ చేసిన సో మేము ప్రత్యేకించి పెట్టుకుంది నేను ఈ ఛార్జ్ తీసుకున్న తర్వాత India is importing around 22,000 crores worth of 900 lakh cubic meters wood, which is on the state exchequer, country exchequer, it is 22,000 crores of foreign exchange. We are importing from East Asia, it could be Malaysia, it could be Indonesia. So మేము పెట్టుకుంది ఏంటంటే we need a lot of we could generate a lot of income. సో దానికి మీ అందరి సహకారం కావాలి. ఒకటి మనం అడవుల్ని సంరక్షించుకుంటూనే నోటిఫైడ్ ఫారెస్ట్ కాకుండా డీనోటిఫైడ్ ఏరియాస్లో మనం ఎంత చేయగలం అనేది మేము మేజర్ టార్గెట్ ఏం పెట్టుకున్నామంటే 22,000 కోట్ల రూపాయలు దిగుమతి చేసుకున్న టింబర్ని